హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుక ఫుడ్ అండ్ బ్లాగ్స్. వినాయకుల వారికి నచ్చిన ప్రసాదాలు ఈజీగా చేసుకునేవి రెండు చూపిస్తానండి. ఒకటి పాల తాలికలండి, అది పెసరపప్పుతోటి. ఇంకొకటి బెల్లం ఉండ్రాలు చేస్తున్నాను. పాలు వేస్తున్నానండి. ఈ పాలు కాగాలి. ఈలోపు నేను కొద్దిగా పెసరపప్పు ఉడికించి ఉంచాను. ఎక్కువ కాదు, లైట్గా ఉడికించానండి. ఎలాగో పాలలో ఇంకా ఉడుకుతుంది కదా, అది కూడా వేసేస్తాను. చాలా బాగుందండి పెసరపప్పుతోటి. నేను ఫస్ట్ టైం చేశాను. నేను ఎక్కువ ఎప్పుడు సగ్గుబియ్యంతోనే చేస్తాను. తింటుంటే కూడా ఫ్లేవరు టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉందండి. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితేనే అనుకుంటున్నాను. ఈ బౌల్లో కొంత వాటర్ వేసానండి. బెల్లం ఉండాలి, బెల్లం కరగాలి కదా. బెల్లం తురిమి వేస్తున్నాను. ముందు బెల్లం నేను తురిమి వేసేస్తానండి. ఈ బెల్లం పాకంలో ఉడుకుతూ ఉంటాయండి. ఈలోపు ఈ పాలకి ఆగిపోయాయండి. బెల్లం వేసేస్తున్నాను. మనం జంతికలు చేసేది ఉంటుంది కదండి, ఏమంటారు దాన్ని, జంతికలు గిద్ద అంటారు. దానిలో ఉడికిన పిండి ఉంటుంది కదండి, దానిలో వేసేసి మనం జంతికల్లాగా అలా వేసేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు, కలిపితే కలిసిపోతుంది. అలా వేసిన దాన్ని ఎక్కువ కలపకూడదండి. ఓకే, అలా అనేసి తీసేస్తే సరిపోతుంది. కొద్దిగా పిండిని కలిపానండి నీళ్ళల్లో. ఒక స్పూన్ పిండిని కలిపాను నీళ్ళల్లో. కలిపి వేస్తే అది పలచగా ఉంది కదా ఇందాక, ఇప్పుడు చిక్కబడుతుందండి. అలాగే ఇప్పుడు బెల్లం ఉండ్రాళ్ళు కూడా కొద్దిగా వేస్తాను. ఇప్పుడు వెంటనే అది కొద్దిగా యాలకుల పౌడర్ ఇస్తున్నాను. యాలకులు దంచి వేస్తున్నానండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందనండి. బెల్లం వంటలు రెడీ అయ్యాయి. అలాగే ఇప్పుడు బెల్లం తాలికలను కూడా తీసుకుందామండి. పాల తాలికల్ని చాలా టేస్టీగా ఉందండి. నేను పెసరపప్పు వేసి ఫస్ట్ టైం చేశాను. చాలా టేస్టీగా ఉంది. కమ్మగా పిల్లలు ఏముందిలేండి, అందరూ ఇష్టంగా తింటారు. పెసరపప్పు వేస్తేనే కమ్మగా ఉంటుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. అందరికీ నమస్తే.